అండి, వెంకీ మల్లీశ్వరి కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అటుకులు పులిహోర చేస్తున్నానండి. 200 గ్రాములు అటుకులు తీసుకున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఎక్కువ నిమ్మకాయలు వేయొద్దండి, పులుపు వచ్చేస్తుంది. ఇది నిమ్మకాయ ఇష్టపడిన వారు స్కిప్ చేసి ఇచ్చండి. అటుకులు పులిహోరలో నిమ్మకాయ పిండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను అస్తమాటు చేస్తూ ఉంటాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. పెద్దగా ఆయిల్ అక్కర్లేదండి, దీని తాలింపులు వేగడం వరకే మనకు ఆయిల్ కావాలి. గ్రాముల్లో వచ్చేసి 15 గ్రాముల ఆయిల్ అండి. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. పులిహోర అండి ఇది, అటుకులు పులిహోర వల్ల పసుపు ఉండాలి, అటుకులకి పడుతుంది కనుక కొంచెం పులిహోర పసుపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మాత్రం ఆవు నెయ్యి తీసుకున్నానండి. ఆవు నెయ్యి శ్రేష్టం అండి, స్వామి వారికి వేయడమని ప్రసాదం పైన వేద్దామండి. ఆవు నెయ్యి 1 టేబుల్ స్పూను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి పొడవుగా చీరుకున్నానండి. కారానికి ఇవి తాలింపుల్లో వేయడం వల్ల కారం ఉంటుంది, కారం వేసే పని లేదండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. కొద్దిగా ఒక చిటికుడు ఇంగువ తీసుకున్నానండి. తాలింపు సామాను: 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఉల్లిగడ్డ జీలకర్ర తీసుకున్నాను. ఒక 4 ఏమో ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆవాలు తీసుకున్నానండి. పెద్ద ఆవాలు ఎక్కువ ఎక్కర్లేదండి దీనికి, కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ మట్టుకే తీసుకున్నాను. ఇవండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తయారు చేసే విధానం అంతా కూడా మీకు పర్ఫెక్ట్ రీతిలో చూపిస్తానండి. అటుకులు పులిహోర దీని పేరు. పదండి తయారు చేద్దాం. ప్రసాదానికి ఒక గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు అటుకులు శుభ్రంగా వేరుకుని చక్కగా తీసుకున్నాను కదా, ఇదిగోండి అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఇది కడిగేసుకుని శుభ్రంగా వాటర్ అంతా వంపేసి ఒక 3 టైమ్స్ దాకా శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 టైమ్స్ దాకా. ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్నాను. వాటర్ అంతా కూడా వచ్చేసేలాగా ఇదిగోండి ఇలాగా తడి పొడిగా ఉండాలండి. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపులన్నీ కూడా వేయడం చూపిస్తానండి, వేయించడం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను. ఒక గిన్నె పెట్టుకున్నానండి తాలింపు వేయించడానికి. ఇదిగోండి గిన్నె వీటెక్కింది. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఇదిగోండి వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదండి, ఇవి వేస్తున్నాను. సగం వేగాయి కదండి, ఇదిగోండి పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. బాగా ఎండుమిర్చి కట్ చేసేద్దామండి ఈ టైంలోని. బాగా స్లోలోనే పెట్టుకోవాలండి, స్టవ్ మాత్రం స్లోలోనే పెట్టుకోవాలి. ఎండుమిర్చిగా కట్ చేసేసి కరివేపాకు కూడా తుంచేసుకుందాము. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎండుమిర్చి. శనగపప్పు ఇవ్వండి, వేరుశనగుళ్ళు ఈక్వల్గా వేగేయండి. చూసారా ఎంతగా, బాగా ఎక్కువ వేపేయకూడదండి. ఇదిగోండి జీలకర్ర వేసాను, ఇదిగోండి సాయి మినపప్పు వేసాను, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఆవాలని నిమ్మకాయని రసం తీసేసుకుందామండి ఈ టైంలోని. కరివేపాకు ఉంది కదా, కరివేపాకుని తుంచుకుని కడుక్కుని వేసుకోండి చక్కగాను. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వద్దనుకునే వారు స్కిప్ చేసేయండి. పచ్చిమిర్చి బాగుంటుందండి, పచ్చిమిర్చి వేయడం వల్ల కూడా కొంచెం కారం ఉంటుంది అన్నమాట, అంతే, అంతకంటే ఏం కాదు. టోస్ట్కి బాగుంటుంది చక్కగాను. ఇదిగోండి వేగిపోయాయి, సరిపోతాయండి. ఇలా దోరగా వేయించుకోవాలండి. చూసారా ఇలా చక్కగా దోరగా వేగిందో. ఇప్పుడు పసుపు తీసుకున్నాం కదండి, పసుపు కూడా తాలింపులో వేసేస్తున్నాను పచ్చివాసన రాకుండా. ఇంగువ ఉంది కదా, ఇంగువ కూడా వేస్తున్నానండి. స్టవ్ ఆపేస్తున్నానండి, ఇవి సరిపోతాయి. తాలింపు ఎక్కువ వేగిపోతున్నాయి, సరిపోతాయండి. దోరగానే ఇలాగే ఉండాలండి. సాల్టు ఇదిగోండి, ఆవు నెయ్యి ఉంది కదండి, ఆవు నెయ్యి కూడా తాలింపుల పైన వేస్తున్నాను. కొంచెం వేసానండి. కొంచెం తయారైపోయిన తర్వాత కొంచెం కరగబెట్టి వేద్దామండి. ఇదిగోండి స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు కలపడం చూపిస్తానండి. ఇదిగోండి అటుకులు చేసుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఈ రకంగా తయారయ్యాయి. ఇదిగోండి చూసారా, ఇలా దుల్లిగా చక్కగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాం, ఇలా తయారయ్యాయండి అటుకులు. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేపుకున్నాం కదండి, తాలింపు అంతా వేస్తున్నాను. ఇదిగోండి తాలింపు అంతా వేసాను, ఇలా కలుపుకోండి. ఫస్ట్ దీంట్లోనే వేసేసానండి. ఇదిగోండి నిమ్మరసం తీసుకున్నాం కదండి, నిమ్మరసం ఇదిగోండి నిమ్మకాయని ఒక చిన్న నిమ్మకాయ తీసుకుని ఇలాగ రసం తీసుకున్నాను. ఇదిగోండి నిమ్మరసం ఇప్పుడు వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేయలేదండి, సాల్ట్ కూడా ఇప్పుడు వేస్తున్నాను. చూసారా ఎంత కలర్ వస్తుందో చక్కగాను. పులిహోర ఇలా కలర్ రావాలండి. సరే ఇలా చక్కగా కలుపుకోండి. తాలింపులు కూడా చాలా చక్కగా వేగేయండి, ఎక్కడ మాడలేదు. అలాగా వేసుకోవాలండి. తాలింపు కూడా ఎక్కువ వేపుకోవద్దు. ఇదిగోండి అలా దోరగా వేపుకోవాలి. పసుపు అంతా కూడా, సాల్టు అన్నీ కూడా కలిసేయండి చక్కగా. దీంట్లో పెద్ద ఆయిల్ వేసి పని లేదండి, దేవుడి ప్రసాదానికి అని చేస్తున్నాను కనుక. ఇదిగోండి ఆవు నెయ్యి కొంచెం అలా స్వామి వారికి పెడదామని అలా వేస్తున్నానండి. సర్వ్ చేసి చూపిస్తానండి. మామూలుగా ఇది పెద్ద గిన్నె వల్ల మీకు కనిపించట్లేదు.
అందువల్ల బయటికి చూపిస్తాను ఇప్పుడు ప్లేట్లో పెట్టి. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను. ఇది అటుకులు పులిహార అండి. స్వామివారికి అని ఇలా తయారు చేసి ఆవు నెయ్యి కూడా పైన వేశాను. ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులుపు అవి కూడా ఎక్కువ వేయొద్దండి, బాగోదు. నిమ్మకాయ ఇష్టపడిన వారు మామూలుగా కూడా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లు కూడా మార్నింగ్ పిల్లలకి చేయొచ్చండి. అందరూ కూడా చాలా సులువుగా చేసుకునే రెసిపీ అండి ఇది. చక్కగా ఇలా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో కలుద్దామండి.